నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని, కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ గారు, పెద్దపల్లి జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు, సీనియర్ నాయకులు నెహాల్ అహ్మద్ గారు, రాజ్ కుమార్ గారు తదితర నాయకులు హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో వారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మంత్రి గారితో మైనార్టీ రుణాలు, స్కాలర్షిప్లు తదితర అనేక అంశాలపై మైనార్టీల అభివృద్ధి మరియు సంక్షేమం గురించి చర్చించినట్లు తెలిపారు. అందుకు మంత్రివర్యులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు రాష్ట్ర కాంగ్రెస్ మహిళా సెల్ అధ్యక్షురాలని కలుసుకుని బోనాల సందర్భంగా శుభాకాంక్షలను అందజేశారు. 2014 నుంచి 18, 10 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళే రాజ్యమేలీలు. ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వానికి 18 నెలలు అయితే తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఈ 18 నెలల్లో పట్టినే తొడగొట్టుకుంటా, ఛాతి కొట్టుకుంటా, ప్రెస్ క్లబ్ కాడికి పోయి దమ్ముంటే చర్చకురా అని మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్కి ఒక సవాల్ విసురుతున్నా. మొన్న కొన్ని రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నీకు దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రికి నువ్వు అసెంబ్లీలో చర్చకురా, అసెంబ్లీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా, నువ్వు అనుకున్న టైము డేట్ ప్రకారమే ఏర్పాటు చేస్తా, అసెంబ్లీలో చర్చ చేద్దాం రా అని చెప్పి మీ తండ్రిని మాజీ ముఖ్యమంత్రిని సవాల్ విసిరితే మీరు ముఖం చాటేసి ఇలా ప్రెస్ క్లబ్ కాడికి పోతా దమ్ముంటే రాండి, మీ ముఖ్యమంత్రి రాలే, మీ మంత్రి రాలే అని నువ్వు పేరు పెట్టి మాట్లాడుతున్నావు కదా కేటీఆర్. నిజంగా నీకు శక్తి ఉండి ధైర్యం ఉండి నేను అన్న మాటకు నువ్వు నిలబడు. 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు నువ్వు 2014లో ఎలక్షన్స్లో నువ్వు ఏదైతే మేనిఫెస్టో పెట్టినావో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇస్తా అన్న మాట, దాని మీద చర్చ చేద్దాం. 2018లో 23 వరకు నువ్వు పెట్టిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన మాట చర్చ చేద్దాం. సిరిసిల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాడికి రావన్నా, లేదా సిద్దిపేట మీ బావగారి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కాడికి రావాలన్నా, లేకపోతే లోయర్ ట్యాంక్ బండ్ కాడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాడికి రావాలన్నా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను సవాల్ విసురుతున్నా కేటీఆర్కు, హరీష్ రావుకు. పచ్చి మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయకుండా పచ్చి మోసం చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి 18 ఏళ్ళకే ఏదో రాష్ట్రం అంతా ఏదో అయిపోతున్నట్టు మీరెంత సుఖం పూసే లెక్క మాట్లాడితే ఎట్లా అండి? నేను సిద్ధమా చెప్పు, నేను చాలా సిద్ధమా అని అడుగుతున్నాను. మీరు 10 సంవత్సరాలు రాజ్యం ఇచ్చిన మాట ఏది? పేదవాళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇయ్యలే, పేదవాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలే. రైతాంగానికి ఏమన్నారు? కరీంనగర్ జిల్లాకు వచ్చి ఏం మాట్లాడాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్? నేను గోదావరి కాడ కాలడ్డం వేసి గోదావరి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం నీళ్ళు ఇస్తాను. నీళ్ళు ఎక్కడికి పట్టుకుపోతాను? మా కాళేశ్వరం నీళ్ళు మొత్తం మీరు నా ధర్మపురి నియోజకవర్గం నుంచి సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు, దొరగారి ప్రాంతాన్ని నీళ్ళు పోతాను. మాకు ఉమ్మడి కరీంనగర్ నీళ్ళు చుక్కొక్కరాదు. నువ్వు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? నడు చర్చ. నేను సిద్ధం అంటున్నా. టైం డేట్ ఫిక్స్ చేసి సిరిసిల్లకు వస్తా, నేను సిద్దిపేటకు వస్తా. నువ్వు మేనిఫెస్టోలో ఏదైనా ఒకటి అమలు చేసినా మీరు అమలు చేయకుండా 18 నెలలకే మొత్తం ఏదో మొత్తం ఎత్తిపోతున్నట్టు ప్రజలను తిరస్కరించి మన పార్లమెంట్లో మీ యొక్క రిజల్ట్ ఏంది? మీరు 3వ స్థానంలో ఉన్నారు. ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలే రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, coaching and tuitions, Housing Board, Chaurasta, Karimnagar.